శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము. కిష్కింధకాండ. వాలివత. సుగ్రీవుడు వాలి ఉన్న చోటికి వెళ్ళాడు. పెద్ద కేక వేశాడు. కేక వేసి రారా వాలి, బయటకు రా అన్నాడు. ఈ కేక విన్న వాలి గబగబా బయటకు వచ్చేస్తున్నాడు మళ్ళా సుగ్రీవుడితో యుద్ధానికి. ఆ సమయంలో తార అతనిని వారించి మాట్లాడడం ప్రారంభించింది. ఆమె పేరు తార. తార అంటే తలుక్కున మెరిసే నక్షత్ర స్వరూపం. రామాయణంలో ఆవిడ కూడా అలా మెరుస్తుంది. ఎందుకు తారకు అంత గొప్పతనం వచ్చింది? తారకు అంత గొప్పతనం రావడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేదు. రామాయణానికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలియాలంటే బ్రహ్మాండ పురాణము, స్కాంద పురాణము, వరాహ పురాణము ఈ మూడింటిని పరిశీలించాలి. ఈ విషయానికి సంబంధించిన రహస్యాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. కిష్కింధాకాండకు సంబంధించిన రహస్యాలు ఎక్కువగా స్కాంద పురాణంలో దొరుకుతాయి. తార సుషేణుని కుమార్తె, కానీ సుషేణుని భార్యకు క్షేత్రజగా జన్మించినది కాదు. ఆ సుషేణుడు ఒకసారి దేవతలతో యుద్ధం చేశాడు. ఈయన సృజనాత్మక శక్తి చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. వానరుని యుద్ధశక్తిని చూసి దేవతలు సంతోషించి వారు, నీకు ఒక గొప్ప కుమార్తెని ఇస్తున్నామయ్యా. ఆమె అపురూప సౌందర్య రాశి, అప్సరసలా ఉంటుంది. అటువంటి కుమార్తె నీకు పుడుతుంది. పుట్టడంలో గొప్పతనం కేవల బాహ్య సౌందర్యం కాదు. కేవల బాహ్య సౌందర్యం అయితే మళ్ళీ ఇంద్రుడు అహల్యను కామించినట్టు వస్తుంది ఇబ్బంది. తారకి బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యం ఉంది, మంచి బుద్ధి ఉంది. ఈ విధంగా తార సుషేణుడికి కూతురుగా జన్మించి యుక్త వయస్కురాలైంది. సుషేణుడు తారకు స్వయంవరం ప్రకటించాడు. ఎవరిని కోరుకుంటే వారినిచ్చి వివాహం చేస్తానన్నాడు. తార వెళ్ళి వాలి మెడలో దండ వేసింది. ఎందుకని? అప్పటికే వాలి వానర సామ్రాజ్యానికి అంతటికీ ప్రభువు. అందుకని ప్రభువుని ఎంచుకుంది. పట్టమహిషి అయ్యింది. అటువంటి తార మాటలు చెప్పడంలో బహు నేర్పరి. రామాయణంలో మనకు కొన్ని పాత్రలు తలుక్కున మెరుస్తాయి. సుమిత్ర, శబరి, తార, మండోదరి వంటి పాత్రలు అందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీరు ఎప్పుడైనా మాట్లాడితే అలా మాట్లాడిన వారి శ్లోకాలను మనం గబగబా చదవకూడదు. వాటిని పలుసార్లు చదివి అందులో భావాన్ని అర్థం చేసుకోగలందులకు ప్రయత్నించాలి. అందులో ఏ ఒక్క శ్లోకంలో ఏ ఒక్క పాదమైనా మీ జీవితాన్ని కానీ మీ ఇంట్లో వారి జీవితాన్ని కానీ మార్చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడతారు. సుగ్రీవుని పిలుపును వాలి విన్నాడు. సుగ్రీవునితో యుద్ధానికి బయలుదేరబోతుంటే తార ఆపింది. ఏమయ్యా, అంత తొందరపడి వెళ్ళిపోతున్నావే యుద్ధానికి? ఆలోచించావా? ఇప్పుడే కదా 1 గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు. నవరంధ్రములలోంచి నెత్తుటి ఏర్లు ప్రవహించేటట్లు కొట్టావే. కొడితే ఋష్యమోక పర్వతాల వైపు దిక్కులు పట్టి పారిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంట్లోకి వచ్చావు. ఇంకా స్నానం కూడా చేయలేదు. చెమటతో తడిసిపోయిన బట్టలు ఇంకా నువ్వు విప్పలేదు. ఇంతలోనే సుగ్రీవుడు వచ్చి మరలా యుద్ధానికి రమ్మని అరుస్తున్నాడు. నీకు అనుమానం కలగటం లేదా అని అడిగింది. ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి. శరీర బలాన్ని నమ్ముకుని బుద్ధిని తీసుకువెళ్ళి వాలమునందు ఉంచుకున్నాడు కాబట్టి వాలి అయ్యాడు. తలయందు బుద్ధి పెట్టుకున్నవాడు కాబట్టి సుగ్రీవుడయ్యాడు. ఎవరితో స్నేహం చెయ్యాలో సుగ్రీవునికి తెలుసు. ఎవరితో స్నేహం చెయ్యాలో వాలికి తెలియదు. ఒంట్లో బలం ఉంది కాబట్టి వాలి రావణాసురుడిని నమ్మాడు. బుర్రలో బలం ఉంది కాబట్టి సుగ్రీవుడు రాముడిని నమ్మాడు. అందుకని సుగ్రీవునికి రాజ్యం వచ్చింది. మళ్ళా వెంటనే వచ్చి రా వాలి యుద్ధానికని పిలుస్తున్నాడంటే నువ్వు అనుమానించాలి. ఈ విషయం నాకు శంకగా ఉంది అంది అని కొన్ని గుర్తులు చెప్పింది. అతను అలా కేక వేయడంలో ఏదో తేడా నీకు కనబడడం లేదు? ఇప్పుడు అతను నిన్ను పిలిచేటప్పుడు చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. ఏదో నిశ్చితమైన ప్రయత్నంతో పిలుస్తున్నాడు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళిన వాడు పిలిచే పిలుపులో ఉండే బలహీనతలు వినపడడం లేదు. ఏదో నిశ్చయాత్మకమైన శక్తి కనబడుతోంది. ఆ స్వరంలో ఒక పూనిక వినబడుతోంది, ఒక గర్వం వినబడుతోంది. ఈవేళ తాను గెలవగలననే ఉత్సాహం కనబడుతోంది. నీకు ప్రమాదం. అందుకని నువ్వు తొందరపడి వెళ్ళవద్దు. నా మాట విను. ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి. సుగ్రీవునికి ఎవరిదో వెనకాతల సహాయం ఉంది అంది. ఈ మాట వాలి నిజంగా విని ఉంటే తన గూఢచారులను పిలిచి 10 నిమిషాలు ఆగి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో చూసిరండి, ఆ తర్వాత యుద్ధానికి పెడతానని అని ఉంటే రామాయణం ఇలా ఉండేది కాదు. రామాయణం వేరొకలా ఉండేది. రామాయణం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందని మనం అనుకుంటామో అక్కడ రామాయణాన్ని ఒక స్త్రీ పొడిగిస్తూ ఉంటుందని గతంలో చెప్పుకున్నాం. తార ఏది చెప్పినా నమ్మేస్తాడు వాలి. కానీ ఈవేళ నమ్మడం లేదు. అలా నమ్మకపోవడంలో వ్యతిరేక్త దిశలో రామాయణానికి పొడిగింపు ఉంది. చేత నువ్వు ఏమీ ఆలోచించకుండా సుగ్రీవునితో యుద్ధానికి వెడుతున్నావు. నువ్వు సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు వేరొకరి వల్ల నీకు ప్రమాదం పొంచి ఉంది. నీవు అది గమనించకుండా తొందరపడి వెళ్ళిపోతున్నావు. వాలి, జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ ఒక దెప్పి పొడుపు చేసింది. వాలి సుగ్రీవుడికి స్నేహం చేయడంలో కొన్ని తెలివితేటలు ఉన్నాయి అంది.
అతను తొందరపడి స్నేహాలు చేయడు. అతని వెనక ఉన్నవాడు సమర్థుడైతేనే సుగ్రీవుడు ఇలా రాగలడు. చాలా పరీక్షించి కానీ అతను ఇతరులతో స్నేహం చేయడు. అందుకని ఎవరో సమర్థులను దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళతో కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నువ్వు తొందరపడి వెళ్ళకు. చేతకాని వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళను తీసుకొచ్చాడని అనుకుంటున్నావేమో. సుగ్రీవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఏమరపాటులో ఉన్నావు, కానీ నేను మాత్రం అప్రమత్తంగా ఉన్నాను. గూఢచారుల ద్వారా విషయాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఉన్నాను. సుఖంలో ఉన్నవాడు నిద్రపోతాడు, కానీ శత్రువు నిద్రపోడు. తన శత్రువుని మట్టు పెట్టడానికి నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటాడు. నువ్వు నా భర్తవి, అందుకని నీకు ప్రమాదం వస్తుందని నేను గూఢచారుల ద్వారా సుగ్రీవుని కదలికలను కనిపెడుతున్నాను. ఇక్ష్వాకు కులంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన వారికి బాణాన్ని తొడిగితే లక్ష్యాన్ని కొట్టడం తప్ప వేరొకటి తెలియని గురి కలిగిన మొనగాళ్ళైన రామలక్ష్మణులనే ఇద్దరితో ఈవేళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. గూఢచారులు ఈ విషయాన్ని చెప్పారని అంగదుడు నాకు చెప్పాడు. అటువంటి రామలక్ష్మణులిద్దరూ బహుశా ఇక్కడ పొంచి ఉండవచ్చు. నువ్వు ప్రమాదం వైపు వెళ్ళిపోతున్నావు. నీ బలాన్ని నమ్ముకుని వెడుతున్నావు. సుగ్రీవుని బుద్ధి బలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవడం లేదు. దాని చేత నువ్వు పతనమైపోతావు. చాలా జాగ్రత్త సుమా. అయినా రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకోవాల్సి వస్తోంది? నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి నీ తమ్ముడి భార్యను నీ భార్యగా అనిపిస్తున్నావు. నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోబెట్టుకోవడం మానేసి దూరంగా పంపించి నీ శత్రుత్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. నీ మరణాన్ని నువ్వు దగ్గరకు చేసుకుంటున్నావు. నా మాట నమ్ము. సుగ్రీవుడు పరాయివాడు కాదు. రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి? ఇది నీ ఇంటి సమస్య. దీనిలోకి మూడవ వ్యక్తి రావాల్సిన అవసరం ఏమిటి? అతను నీ తమ్ముడు. ఒక్కనాటికి నీకు అపకారం చేయడు. నా మాట విను. సుగ్రీవుడిని ఆహ్వానించు. అతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి. ఇద్దరూ కలిసి రాజ్యం చేసుకోండి. ఈ విధంగా నువ్వు దుర్నిరీక్షుడివి కావలసింది. ఇలా చేస్తే నిన్ను ఎవ్వరూ మట్టు పెట్టలేరు. నా మాట విను. రాముడు నిన్నేమీ చేయలేడనే ధైర్యంతో నువ్వు బయటికి వెడుతున్నావు. రాముడి పేరు చెప్పినా నువ్వు వెనక్కి తగ్గలేదంటే నువ్వు రాముడిని తక్కువ అంచనా వేస్తున్నావు. వేళ నీ తమ్ముడు ఎవరి నీడలో ఉన్నాడో తెలుసా? రాముడి నీడలో ఉన్నాడు. ఈ ప్రపంచంలో రాముడి లాంటి నీడనివ్వగలిగిన చెట్టు వేరొకటి లేదు. చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది. చెట్టుకు మనం దూరంలో నిలబడి దానిని మనకు నీడనివ్వమని అడిగితే అది నీడనివ్వదు. మనం చెట్టు కిందకు వెడితే అది నీడనిచ్చేస్తుంది. తాను ఎండలో శోషిస్తూ తన క్రిందనున్న వారికి నీడనివ్వడం చెట్టుకు తెలుసు. రాముడు అటువంటి వాడు. రామా అని రామపాదముల దగ్గరకు వెళ్ళి నిలబడిన వాడిని రక్షించడం ఒక్కటే రామునికి తెలుసు. సుగ్రీవుడు అలా వెళ్ళి నిలబడ్డాడు. సుగ్రీవుడిని రాముడు రక్షించి నిన్ను భక్షించడం అంతర్లీనం. అందుకని నువ్వు పడిపోతావు. నువ్వు మరో చెట్టు కిందకి వెడతానంటావేమో. ఇంకా అటువంటి చెట్టు మరొకటి పృథ్వీలో లేదు అంది. తార రాముని పరతత్వాన్ని గుర్తుపట్టేసింది. రాముణ్ణి సుగ్రీవుడు పట్టుకున్నంతకాలము నువ్వేమీ చేయలేవు. సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడంటే నిన్ను చంపేస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చంపబడకుండా ఉండాలంటే నువ్వు రాముడి పాదాలు పట్టుకుని ప్రయోజనం లేదు. సుగ్రీవుడిని తెచ్చి పట్టాభిషేకం చేసేయి. నువ్వు రాముడు ఒకటైపోతే రాముడు మర్యాదా పురుషోత్తముడు కాబట్టి ఇక నీ మీద బాణం వెయ్యడు. నువ్వు తెస్తున్న వాడు పైవాడు కాదు. నీ తమ్ముడిని తెస్తున్నావు. అందుకని సుగ్రీవుని తెచ్చి యువరాజు పట్టాభిషేకం చెయ్యి. నా మాట విను. యుద్ధానికి వెళ్ళకు. తమ్ముని మించిన బంధువు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. నా మాట విని సుగ్రీవుని తెచ్చి యువరాజు పట్టాభిషేకం చేసి నీ పక్కన కూర్చోబెట్టుకో. నీ బలం పెరుగుతుంది అని చెప్పింది. ఇన్ని చెప్పినా వాలి వినలేదు. అతడు తారవంక చూసి తన శరీరం పడిపోవలసిన కాలం ఆసన్నమైపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకరు చెప్పినా పక్కన పెట్టేసే లక్షణం కాలము చేత ప్రచోదనాన్ని పొందడం వల్ల వచ్చింది అన్నాడు మహర్షి. దీనిని ఈశ్వర స్వరూపంగా పరమాత్మ ఫలితాన్ని ఇస్తున్నాడు. అందుచేత ఇన్నాళ్ళు తారమాట వినడానికి అలవాటు పడ్డవాడు ఈవేళ తారమాట వినడం మానేసి సుగ్రీవునితో యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ సుగ్రీవునితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసుకున్నారు. సుగ్రీవుడు ఈసారి చెట్లను పీకి వాలి మీదకు విసిరాడు. వాలి సామాన్యుడు కాదు. వాలి మెడలో ఇంద్రుడిచ్చిన కాంచనమాల ఉంది. అందుచేత రాను రాను వాలి పౌరుష పరాక్రమాలు పెరిగిపోయాయి. సుగ్రీవునికి తగ్గిపోయాయి. మెల్లిమెల్లిగా సుగ్రీవుడు నీరసించిపోయాడు. ఇంకా తాను యుద్ధం చేయలేను అని అనుకున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి సంపూర్ణ శరణాగతి చేసేశాడు. మళ్ళీ రాముని గూర్చే చూస్తున్నాడు. ఇంతకుముందు రాముడు కనబడకపోతే పారిపోయాడు. తన మెడలో గజపుష్పమాల ఉంది. రాముడు వాలిని కొట్టి తీరతాడనే నమ్మకంతో ఉన్నాడు. సంపూర్ణ శరణాగతి సత్ఫలితాన్ని ఇస్తుందని అతడు పెద్దల వలన విని ఉన్నాడు. బుద్ధిలో వైక్లభ్యం లేకుండా భగవంతుని సంపూర్ణ శరణాగతి చేయగలిగితే తప్పక మనం సత్ఫలితాన్ని పొంది తీరుతాం.
రాముడు వస్తాడని మళ్ళీ మళ్ళీ దిక్కుల వంక చూస్తున్నాడు. ఈ పరిస్థితిని రాముడు గమనించాడు. ఖచ్చితంగా సుగ్రీవుని బలం తగ్గిపోయిందని గ్రహించాడు. తన మిత్రుని బలం తగ్గిపోయి తన కోసమే చూస్తున్నట్లు గ్రహించి బాణం తీశాడు. ఆ బాణాన్ని తీసి వింటినారికి సంధిద్దామని వింటినారిని వెనక్కి లాగాడు. లాగేటప్పటికి ఆ వింటినారి నుంచి వచ్చిన ధ్వనికి అక్కడి మృగములన్నీ 10 దిక్కులు పట్టి పారిపోయాయి. కొన్ని వేల పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోయాయి. మిగిలిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వాలి ధ్వని వచ్చిన వైపు చూశాడు. శబ్దం వంక ఇలా చూసేసరికి శబ్దం కన్నా ముందు మెరుపులా బాణం వచ్చేసి వాలికి తగిలింది. వాలి క్రింద పడిపోయాడు. సుగ్రీవుడు వచ్చి పక్కన నిలబడ్డాడు. అప్పుడు వాలి సుగ్రీవునితో, ఏకకాలమునందు మనిద్దరం సుఖించే అదృష్టం మనకు భగవంతుడు రాసి పెట్టలేదు అన్నాడు. నీ పట్ల నిష్కారణ వైషమ్యాన్ని పెంచుకున్నాను, జరిగిందంతా మర్చిపో అన్నాడు. ఇద్దరూ కలిసి రాజ్యం చేయవచ్చు, కానీ చేయలేకపోయారు. కిష్కింధాకాండ సముద్రమంత గంభీరమైన కాండ. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.